చుట్టూ పచ్చని వాతావరణం, ఎత్తు నుండి పాలపొంగులా జాలువారుతున్న నీటి సోయగం. ఇది కరీంనగర్ జిల్లా రాయికల్ జలపాత అందం. గత వారం రోజుల నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ముసురు వర్షం కురుస్తోంది. దీంతో జిల్లాలోని పలు ప్రాంతాలు పర్యాటక కేంద్రాలుగా మారిపోయాయి. ముఖ్యంగా జిల్లాలోని సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి జనం క్యూ కడుతున్నారు. కార్లు, టూ వీలర్లు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని ఈ గ్రామం వైపు వచ్చేస్తున్నారు. ముసురుగా కురుస్తున్న వర్షం, చల్లని పిల్లకారుల పలకరింపు. ఇలాంటి సమయంలో వర్షంలో తడవాలనో, జలపాతాలకు పరుగులు పెట్టాలనో ఎవరికి కనిపించి చెప్పండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలే కనబడుతున్నాయి. వర్షానికి జాలువారుతున్న జలపాతాలకు జనం క్యూ కడుతున్నారు. చుట్టూ గొలస గుట్టలు, వాటిపై పచ్చని చెట్లు. చిన్న చిన్నగా కురుస్తున్న వర్షం మధ్య ఈ ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా మారింది. దీంతో వర్క్ స్ట్రెస్ తీర్చుకునేందుకు చాలా మంది ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. కేవలం యూతే కాకుండా ఫ్యామిలీతో సహా వచ్చే వారి సంఖ్య ఇక్కడ భారీగా కనబడుతోంది. రాయికల్ గ్రామ శివార్లో ఉన్న గొలుసు గుట్టలపై నుండి జాలు వారుతోంది ఈ జలపాతం. కింద నుంచి గుట్టపైకి ట్రెక్కింగ్ చేస్తూ అడ్వెంచర్ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నారు. బండరాలు ఎక్కుతూ పైనుండి పడుతున్న నీటి సప్పడి వింటూ ఈ అడవిలో థ్రిల్ అయ్యేందుకు ఇతర ప్రాంతాల నుంచి కూడా చేరుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండే కాకుండా వరంగల్, హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఉపాధి నిమిత్తం కరీంనగర్, వరంగల్ వచ్చిన వారు ఈ జలపాతం అందానికి ముగ్ధులుగా మారిపోతున్నారు. అయితే ఇంత పెద్ద ఎత్తున వాహనాల్లో రాయికల్ జలపాతానికి పర్యాటకులు వస్తున్నప్పటికీ కనీసం రోడ్డు మార్గం కూడా సరిగా ఉండకపోవడంతో పర్యాటకులు అవస్థలు పడుతున్నారు. ఇక్కడికి వచ్చే మహిళలకు, యువతలకు భద్రత కూడా అంతగా కనిపించకపోవడం ఓ మైనస్. దీంతో పాటుగా జలపాతం సమీపంలో బహిరంగ మద్యపానం సేవిస్తున్న వారు కనబడుతుండటంతో కుటుంబాలతో వస్తున్న పర్యాటకులకు ఇబ్బందిగా మారిపోయింది. సరైన రోడ్డు భద్రత కల్పిస్తే రాయికల్ జలపాతం ప్రతి వర్షాకాలంలో ఓ మంచి పర్యాటక కేంద్రంగా మారే అవకాశాలున్నాయి. దీనివల్ల స్థానికులకు ఓ ఉపాధి మార్గం కూడా దొరుకుతుంది. జలపాతాలు చూసి ఎంతో ఎంజాయ్ చేస్తున్నామని పర్యాటకులు అంటున్నారు. ఇలాంటి దృశ్యాలు ఎప్పుడు చూడలేదని, రోజంతా ఇక్కడే గడుపుతామని చెప్తున్నారు. ఇక్కడ రోడ్డు మార్గం ఉంటే బాగుంటుందని చెప్తున్నారు. జిల్లాలోని సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి జనం క్యూ కడుతున్నారు. కార్లు, టూ వీలర్లు ఇలా ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని ఈ గ్రామం వైపు వచ్చేస్తున్నారు. ముసురుగా కురుస్తున్న వర్షం, చల్లని పిల్లకారుల పలకరింపు. ఇలాంటి సమయంలో వర్షంలో తడబాలనో, జలపాతాలకు పరుగులు పెట్టాలనో ఎవరికి కనిపించి చెప్పండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు ఇలాంటి సన్నివేశాలు కనబడుతున్నాయి. వర్షానికి జాలువారుతున్న జలపాతాలకు జనం క్యూ కడుతున్నారు.